లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు వస్తుంటే ఇట్లా హెవీ వెహికల్స్ వస్తున్నాయి. కనీసం జాతర అయిపోయేదానికన్నా కూడా ఇసుక లారీలు ఆపేటువంటి సోయి లేదు. కానీ టీఆర్ఎస్ నాయకులకు ఈ రకంగా మాస్కులు ధరించండి, జాగ్రత్తలు పాటించండి అని మా పేర్లతో గోడల మీద పేర్లు రాసుకుంటే దురాంకారంతో వాటిని మలిపేసి వీళ్ళకేమైనా సోయిందా? నిన్ననే ఒక ములుగు టౌన్లో ఒక వ్యక్తి ఇసుక లారీ గుద్ది చనిపోవడం జరిగింది. కనీసం జాతర ఇంకా 10 రోజులు లేదు, ఆపాలన్నటువంటి సోయి లేదు. కానీ నా పేర్లు మలపాలంటే ఏమైనా ఎలక్షన్ కోడ్ ఉందా? జస్ట్ వచ్చిపోయేటువంటి భక్తులకు స్వాగతం చెప్తూ ప్రకృతిని కాపాడదాం, పర్యావరణాన్ని కాపాడదాం, ప్లాస్టిక్ను నిషేధిద్దాం, అదేవిధంగా మాస్కులు ధరించండి, కరోనా నుంచి జాగ్రత్త పొందండి అని రాసేటువంటి మా పేర్లను గోడల మీద లేకుండా మలపగలిగినరేమో కానీ ప్రజల మనసులోంచి మలిపేలేరు. దురహంకారులారా, ఈ ములుగు ఒకరో ఇద్దరో శని పట్టినట్టుగా ఉన్నారు. ప్రజా సమస్యలు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు బయటికి రానటువంటి వ్యక్తులు ఇవాళ జాతర అంటేనో ఇసుక అంటేనో బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మా జాతర, మా ప్రాంతానికి వచ్చినటువంటి భక్తులు సక్రమంగా రావాలి అని మేము స్వాగతం పలుకుతానేమో మొత్తము వాటిని తుడిపేసిర్రు. వచ్చిపోయేటువంటి లారీలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి భక్తుల గురించి వాళ్ళ ప్రాణాల గురించి మాత్రం చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకునేటువంటి సోయి లేనటువంటి నాయకులు ఈరోజు ఈ బుద్ధి లేనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడము ఎంతవరకు కరెక్టో కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి. ఏమన్నా చూసినట్టు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.